Welcome to Finacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో ప్లేనార్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ నాన్ ప్లేనార్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటి వాటిని సింపుల్ ట్రిక్ అప్లై చేసి ఎలా ఐడెంటిఫై చేయాలి అన్న విషయాన్ని ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సింపుల్ ట్రిక్ అప్లై చేసి కాంపిటిటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి ఇంటర్మీడియట్ వాళ్ళకి, ఐఐటి, నీట్, అలాగే 10th క్లాస్ స్టూడెంట్స్కి, ఎన్టీఎస్సి, అదర్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళకి ఈ పర్టికులర్ టాపిక్ మీద ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటిది ప్లేనారా, నాన్ ప్లేనారా, పర్టికులర్ కాంపౌండ్ అనేటువంటిది ఐడెంటిఫై చేయడానికి సింపుల్ ట్రిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, ప్లేనార్, నాన్ ప్లేనార్. ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటివి సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సింగిల్ బాండ్ అంటే ఆల్కేన్ ఫ్యామిలీ అని, డబుల్ బాండ్ అంటే ఆల్కిన్ ఫ్యామిలీ అని, ట్రిపుల్ బాండ్ అంటే ఆల్కైన్ ఫ్యామిలీ అని చెబుతాము. ఆల్కేన్ జనరల్ జామెట్రీ, టెట్రాహెడ్రల్ జామెట్రీ. ఆల్కిన్ జనరల్ జామెట్రీ, ట్రైగోనల్, ప్లేనార్. ఆల్కైన్ జామెట్రీ, లీనియర్. సో ఇక్కడ సింగిల్ బాండ్ కార్బన్కి sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. సింపుల్ ట్రిక్ వీడియో చేయడం జరిగింది. కార్బన్కి నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అనేటువంటివి ఎన్ని సరౌండింగ్ అయి ఉన్నాయి అంటే 1 2 3 4 సిగ్మా sp3. డబుల్ బాండ్లో 1 2 3 సిగ్మా sp2 హైబ్రిడైజేషన్. ట్రిపుల్ బాండ్లో 1 2 సిగ్మా sp హైబ్రిడైజేషన్. సో ఇటువంటి ట్రిక్ అనేటువంటిది సపరేట్ వీడియో చేశాను. దాని యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేసుకోండి. sp sp2 sp3 అనే హైబ్రిడైజేషన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటువంటివి చూపిస్తాయి. ఓన్లీ sp హైబ్రిడైజేషన్ చూపిస్తే ప్లేనార్ అని, ఓన్లీ sp2 ఉంటే ప్లేనార్ అని, ఓన్లీ sp3 హైబ్రిడైజేషన్ మాత్రమే ఉంటే నాన్ ప్లేనార్ అని చెబుతాము. ఇక్కడ sp3 కాంబినేషన్లో వచ్చాయి అని అంటే అది నాన్ ప్లేనార్ కేటగిరీ కిందకి వస్తుంది. రిమైనింగ్ sp sp2 కాంబినేషన్స్లో కనబడితే అవి ప్లేనార్ కాంపౌండ్ కేటగిరీ కిందకి వస్తాయి. ఇక్కడ చూడండి కాంబినేషన్ sp sp3 అంటే sp3 వస్తే నాన్ ప్లేనార్, sp2కి sp3 కాంబినేషన్ వస్తే నాన్ ప్లేనార్, sp sp2 sp3 లేదు కాబట్టి ప్లేనార్ అని చెబుతాము. sp sp2 ఉన్నా కూడా కొన్ని కాంపౌండ్స్ అనేటువంటివి పర్టికులర్లీ క్యుములేటివ్ డైయిన్ అనేటువంటి కాంపౌండ్ జనరల్గా దీంట్లో sp sp2 హైబ్రిడైజేషన్ మాత్రమే ఉంటుంది. sp sp2 ఉంటే ప్లేనార్ అని చెప్పాలి, కానీ ఇది ప్లేనార్ కాదు. ఎందుకు అని అంటే అల్లిన్ స్ట్రక్చర్ వచ్చేసి క్యుములేటెడ్ అంటే అడ్జసెంట్ పక్క పక్కనే డబుల్ బాండ్ ఉండడాన్ని క్యుములేటివ్ డబుల్ బాండ్స్ అని చెబుతాము. ఇలా క్యుములేటివ్ డబుల్ బాండ్ అనేటువంటి ఉండడం చేత దీని కార్బన్ యొక్క sp sp2 sp2 ఇక్కడ sp sp2నే ఉంది. అకార్డింగ్ టు రూల్ ఇది ప్లేనార్ అవ్వాలి, కానీ దీని ప్లేనార్ అనడం లేదు. ఎందుకు అంటే ఈ క్యుములేటెడ్ డబుల్ బాండ్ ఉండడం చేత కార్బన్ అనేటువంటిది ఇలా డబుల్ బాండ్ ఇటుపక్క ఇలా ఫోర్స్ చేస్తుంది, ఇది ఇటుపక్క ఇలా ఫోర్స్ చేస్తుంది. ఫోర్స్ చేయడం చేత 2 క్యుములేటివ్ డబుల్ బాండ్ చేత కార్బన్ అనేటువంటిది ప్లేన్ నుంచి నాన్ ప్లేనార్కి వెళ్ళిపోతుంది. సో ఈ నేచర్ ఉండడం చేత క్యుములేటివ్ డబుల్ బాండ్స్ ఉండడం చేత ప్లేన్ నుంచి అది నాన్ ప్లేనార్ కేసుకు వస్తుంది. దిస్ ఇస్ ద ఓన్లీ ఎగ్జెప్షన్ కేస్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్. కమింగ్ టు ఎగ్జాంపుల్స్, బెంజీన్ తీసుకున్నాం. బెంజీన్ అనేది ప్లేనారా, నాన్ ప్లేనారా అని అడిగారు అనుకోండి, ఫస్ట్ ఏం చేయాలి, ఇచ్చినటువంటి కాంపౌండ్ యొక్క
హైబ్రిడైజేషన్ ఏంటి అని కనుక్కోవాలి. సో బెంజీన్లో ఆల్ కార్బన్స్ sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. sp2 హైబ్రిడైజేషన్, ఓన్లీ sp2 హైబ్రిడైజేషన్ ఉంటే ప్లేనార్. కమింగ్ టు మిథైల్ ఫ్రీ రాడికల్. మిథైల్ ఫ్రీ రాడికల్లో హైబ్రిడైజేషన్ 3 సిగ్మా sp2 హైబ్రిడైజేషన్, ఓన్లీ sp2 ఉంది, ప్లేనార్ మాలిక్యూల్. ఫార్మాల్డిహైడ్లో కార్బన్ హైబ్రిడైజేషన్ వచ్చేసి సిగ్మా బాండ్స్ 1 2 3 సిగ్మా sp2 హైబ్రిడైజేషన్. సో ఓన్లీ sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది, ప్లేనార్. ఈ విధంగా హైబ్రిడైజేషన్ కనుక్కున్న తర్వాత ఓన్లీ sp2 sp ఉంటే ప్లేనార్ అని, sp3 ఉంటే నాన్ ప్లేనార్ అని చెప్పాలి. ఎగ్జాంపుల్కి CH4 తీసుకున్నాం, కార్బన్ హైబ్రిడైజేషన్ sp3. సో ఇది నాన్ ప్లేనార్, CH4 నాన్ ప్లేనార్ కాంపౌండ్ అని చెబుతాము. క్వశ్చన్ అడిగారు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వన్ ఈజ్ ప్లేనార్? కింద వాటిలో ప్లేనార్ అయినటువంటి కాంపౌండ్ ఏంటి? చెక్ చేయండి. ఫ్యూరాన్ sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది, థయోఫిన్ sp2 హైబ్రిడైజేషన్, పిర్రోల్ sp2 హైబ్రిడైజేషన్, పిరిడిన్ sp2 హైబ్రిడైజేషన్. వీటన్నిటిలో sp2 ఉంది. sp2 ఉంటే ఇవన్నీ దేని కిందకి వస్తాయి? ప్లేనార్ మాలిక్యూల్స్ అని చెబుతాము. BHC బోరాన్ హెక్సాక్లోరైడ్లో చూసుకుంటే ఆల్ కార్బన్స్ అనేటువంటి ఒక కార్బన్ చెక్ చేస్తున్నాను, ట్రిక్ యూజ్ చేసి. ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది, కార్బన్ సిగ్మా 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 4 సిగ్మా sp3 హైబ్రిడైజేషన్. సో sp3 హైబ్రిడైజేషన్ ఉంటే నాన్ ప్లేనార్ అని చెబుతాము. సో ఓన్లీ sp2 ఉంటే ప్లేనార్, ఓన్లీ sp ఉంటే ప్లేనార్, ఓన్లీ sp3 ఉంటే నాన్ ప్లేనార్. ఈ విధంగా హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేసి ట్రిక్ అప్లై చేస్తే ప్లేనారా నాన్ ప్లేనార్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ని వితిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative. Thank you.